కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాడుతూ విజయ ఢంకా మోగిస్తుందని, భారీ మెజారిటీతో ఓటర్లు తీర్పునివ్వనున్నారని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశ తిలక్ అన్నారు. గురువారం నాడు పికెట్ నుండి కంటోన్మెంట్ కార్యాలయం వరకు ర్యాలీతో తరలివచ్చి కంటోన్మెంట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కంటోన్మెంట్లో బీజేపీ ఎంతో బలోపేతం ఉందని, నాయకులు, ఓటర్లు, కార్యకర్తలు తనకు ప్రోత్సహిస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గం ప్రాంతంలో ప్రతి డివిజన్లో బీజేపీ క్యాడర్ బలిష్టంగా ఉందని, ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో బీజేపీ తారాస్థాయికి చేరుకొని అదేవిధంగా ఈసారి జరగబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, జాతీయ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కులస్తులకు మొదటిసారిగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో అవకాశం లభించిందని, అందుకు బీజేపీ కార్యకర్తలు అభినందనలు తెలిపారు. నియోజకవర్గంలో కులస్తుల అధిక శాతం ఉన్నందున వంశ తిలక్ విజయం సులభంగా ఉంటుందని మందకృష్ణ మాదిగ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్కి రావాల్సిన బకాయిలను స్టేట్ గవర్నమెంట్ నుంచి వసూలు చేశామని, కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశామని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు బానక మల్కార్జున్, 150 డివిజన్ కార్పొరేటర్ కొత్తం దీపిక, బాణాల శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు బిఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నామినేషన్ వేయడం జరిగింది. అందరి ఆశీర్వాదంతో, మందకృష్ణ గారి అండదండలతో, ఆశీర్వాదంతో, అధ్యక్షుల వారు కిషన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, మరియు ఈటెల రాజేందర్ గారు వాళ్ళ సిద్దిపేటకు వెళ్తున్నారు కాబట్టి, ప్రేయర్ కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వారు నాకు ఫోన్ మెసేజ్ ఇచ్చి అందరూ మాట్లాడినారు. అందరి ఆశీర్వాదంతో వేయడం జరిగింది. ఎండాకాలం ఉన్న రీత్యా అందరూ బైకర్స్ కానీ, లేకపోతే పాదయాత్ర చేసే వాళ్ళు కానీ, పాదచారులు కానీ ఇబ్బంది పడతారని చెప్పేసి మేము భారీ ఎత్తున ఒక ర్యాలీ ప్లాన్ చేసుకున్నా కూడా దాన్ని కన్వర్ట్ చేసుకుని ఒక నార్మల్ ర్యాలీగా అయినా కూడా దాదాపు 1000 మంది వచ్చారు, మీరు అందరూ చూశారు. సో ఒక నార్మల్ ర్యాలీగా పెట్టుకుని ఇవాళ కార్యక్రమం చేయడం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి మే 13న జరగబో ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ నా సోదరులు డాక్టర్ వంశీ తిలక్ గారు ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషం ఉంది. ఈరోజు జరగబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున డాక్టర్ వంశ తిలక్ గారు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మరి డాక్టర్ వంశ తిలక్ గారిని సెలెక్ట్ చేసిన రోజే ప్రజలందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చిండ్రు, ఈసారి భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని. మరి ఈ రోజు నరేంద్ర మోడీ గారు చేసిన 10 సంవత్సరాలు ఉన్న ట్రాక్ రికార్డ్ బట్టి కానివ్వండి, ఈ రోజు ఇక్కడ ఈటెల రాజేందర్ గారు మా ఎంపీ అభ్యర్థి కానివ్వండి, డాక్టర్ వంశ తిలక్ గారు ఫ్యామిలీకి ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తాము. మరి స్థానికంగా కూడా మేము గత 3 సంవత్సరాలుగా చేసిన 40-50 కోట్ల అభివృద్ధి కూడా మాకు తప్పకుండా ప్రోత్బలం ఇస్తుంది. మరి ఏదేమన్నా కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కంటోన్మెంట్ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజు తప్పకుండా ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టే విధంగా ఉన్నారు. మరి వీరు అందరూ కూడా చూస్తారు, భారతీయ జనతా పార్టీ విజయం 100% ఖాయం. ధన్యవాదాలు.